ఇక రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికల హడావిడి మొదలైంది. ఇదే నేపథ్యంలో 3 పార్టీలు కూడా ఒకరిపై ఒకరు సవాలైతే విసురుకుంటున్నారు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి 100కు 100 సీట్లు మేమే గెలుస్తాము, ఇక గెలుపు మాదే తథ్యం అంటున్నారు. మరి ఈ విషయాలకు సంబంధించి బీఆర్ఎస్ సీనియర్ నేత సతీష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకంటే 10 ఏళ్లుగా అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కేసీఆర్నే కొంతమంది కోరుకుంటున్నారు అని చెప్పేసి పార్టీ నేతలే స్వయంగా చెప్తున్నారు. మరి అటు సీఎం రేవంత్ రెడ్డి ఏమో 100కు 100 సీట్లు మేమే గెలుస్తాము, ఈ విషయాలపై కూడా మేము చర్చకు రండి అని చెప్పేసి సవాల్ విసురుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అమ్మ, వాళ్ళు అబద్ధం ఆడుతున్న అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చింది ఈ పార్టీ. అబద్ధాన్ని బతికేయాలంటే వాళ్ళు ప్రతిదీ అబద్ధం కంటిన్యూ ఆడుతూనే ఉండాలి. మేము నిజంలో ఉన్నాం, వాళ్ళు అబద్ధంలో ఉన్నారు. కాబట్టి అబద్ధాన్ని కంటిన్యూ బతికేయాలంటే వాళ్ళు మేము వస్తాము, మేము పోతాము, ప్రజలు అనుకుంటున్నారని అబద్ధాలు కంటిన్యూ చేస్తున్నారు. మేము వస్తామని మేము అనట్లేదు, అధికారంలోకి మమ్మల్ని తీసుకొస్తామని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజలు వన్ సైడ్గా డిసైడ్ అయినరు. మేము ఎక్కడో పొరపాటు జరిగింది, మేము మోసపోయినాం, నమ్మినాము, దేవుళ్ళ దగ్గర ఓట్లు గిట్లు ఇవన్నీ చూసి మోసపోయినామని చెప్తున్నారమ్మా. కానీ ఎందుకంటే మీకు 2 దఫాలుగా కూడా ప్రజలు అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్ అధికారంలో ఉండాలి ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అని. మరి ఎందుకు ఎన్నికల్లో ఓడిపోయింది అనుకోవాలి? ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోవడమే కాకుండా కొంతవరకు విమర్శల పాలయ్యింది కూడా అనుకోవచ్చు. అంటే మేము చేసిన ప్రతిదాన్ని వాళ్ళు కావాలని అబద్ధాలతోటి దాన్ని ప్రతిదాడి చేశారు. ప్లస్ వాళ్ళు ఎక్కువ ఇస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి ఇప్పుడు రైతు బంధు ఆలియాస్ రైతు భరోసా తీసుకొచ్చారు. మేము 10,000 రూపాయలు ఇచ్చినాం. దాన్ని మేము ఎక్కడ ఎలక్షన్లో మా కమిట్మెంట్ కాదు, ఎలక్షన్ మేనిఫెస్టో కాదు, ఏదో పథకం కాదు, అది రైతులకు మేము చేయాలా. తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తీసుకొచ్చినాం. మన తెలంగాణలో ఎక్కడ ఏం కావాలి, లేకపోతే మా ఎలక్షన్లో మేము చెరువుల చేపలు ఇస్తామనో, లేకపోతే యాదవులకు గొర్రెలు ఇస్తామనో, లేకుంటే రైతు బంధు ఇస్తామనో, లేకుంటే కంటి వెలుగు స్కీమ్ పెడతామనో, లేకుంటే చిన్నపిల్లలకు న్యూట్రిషన్ కిట్ ఇస్తామనో, లేకపోతే ఊర్లలో శ్మశానాలు కట్టిస్తామనో, లేకుంటే రైతు వేదికలు కట్టిస్తామనో ఇవన్నీ ఎక్కడ చెప్పలేదమ్మా. మేము అధికారము ఏమి చెప్పకుండానే తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ కాబట్టి వాళ్ళు 2 సార్లు మాకు అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళు 2 సార్ల కంటే మేము కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు అయితే ఎంత చేసిందో 2 సార్లనే అన్నీ మేము పనులు చేసి నిరూపించినాం. ప్రజలకు అది తెలుసు. కాకుంటే ఎక్కడో వీళ్ళు అబద్ధాల వల్ల ఏమైందంటే దాన్ని ప్రజలు ఎక్కడో అంటే మేము 10,000 ఇచ్చేది 15,000 ఇస్తామన్నారు, ఆల్రెడీ 10 వస్తున్నాయి కదా వీళ్ళు పెంచిస్తానని ప్రజలు ఎక్కడో మోసపోయినారు. మోసం జరిగింది. అది కూడా యావత్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ గ్రేటర్లో ఎక్కడ ఒక సీటు కూడా రాలేదు. ఒక్కటి కూడా వీళ్ళని అబద్ధాలు నమ్మలేదు. ప్రజలు లోకల్లో, ఊర్లల్లో, విలేజ్లో ఈ యూట్యూబ్లు, ఈ ఛానళ్ళు, ఈ అబద్ధాలు, ఈ కొన్ని మనకు అప్పటి నుంచి ఉన్న యాంటీ తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్న యాంటీ పెద్ద మెయిన్ మీడియాలు కొన్ని వాటిని కూడా ఈ అబద్ధాన్ని ఎక్కువ ఫోకస్ చేసినాయి. మేము గ్రౌండ్ లెవెల్లో దీన్ని ఎవరు నమ్ముతాడు, ఈ అబద్ధాలను ఎట్లా నమ్ముతారు అని మేము అనుకున్నాం. కానీ అబద్ధాలను 1.చిల్లర% నమ్మిరు కాబట్టి వాళ్ళకి అధికారం వచ్చింది 6 సీట్ల మెజార్టీతోటి. తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకం అనే ఎజెండాతోటి. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో మాత్రం నీళ్లు ఆంధ్రాకి తరలిపోయాయి, నియామకాలు మాత్రం వాళ్ళకి సపోర్టెడ్గా ఉన్న వాళ్ళకి వచ్చాయి. ఇక ఈ విధంగా చూస్తే మాత్రం కొంతవరకు అటు విద్యార్థులకు సంబంధించి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మనము తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి అసెంబ్లీకి బీఆర్ఎస్ హయాంలోనే పెద్ద దండయాత్ర కూడా రావడం జరిగింది. మరి ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో జరిగినప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? 100% ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు, కేసీఆర్ గారి వైపే ఉన్నారు. మొన్న కూడా ఏంటంటే వీళ్ళు అబద్ధాలతోటి ఆ ప్రాంతంలో ఉన్న 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలే 3వ సార్లు గెలుస్తున్నాడు. ఆ లోకల్ ఉన్న లీడరు కొత్త కారు కొనుక్కున్నాడో, లేకపోతే 4 కొత్త తెల్ల బట్టలు కొనుక్కున్నాడో, లేకపోతే ఒక బిల్డింగ్ కట్టుకున్నాడో, లేకపోతే ఒక కార్యకర్త పోయి కుర్చీలకి లేవలేదో, అమ్మ వీనికి ఎక్కువైంది, వీనికి చాలా రోజుల నుంచి కంటిన్యూ ఉన్నామని చెప్పి ఆడున్న లోకల్ కసితోటో ఆ విధంగా పోయింది. కానీ ఎక్కడ తెలంగాణకు కేసీఆర్ తెలంగాణ కేసీఆర్ చేయలేదు, తెలంగాణ రాలేదు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? మరి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మీరు అన్నట్లు 50,000 ఉద్యోగాల నియామకం కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే గతంలో ఇప్పుడు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లే గతంలో కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లు. అదేవిధంగా గతంలో కేసీఆర్ వేసినటువంటి నోటిఫికేషనే ఫుల్ఫిల్ చేసి వాళ్ళకి పట్టాలు అందించినటువంటి ఘనత ఇప్పుడు రేవంత్ రెడ్డికి దక్కింది. మరి ఎందుకు త్వరగా వాళ్ళకి ఇవ్వలేకపోయారు? ఎందుకు అధికారాన్ని కోల్పోయారంట? అధికారం కోల్పోవడానికి కారణం నేను ఒకటేసారి చెప్పిన 2 టైమ్స్ ఉన్నాము. 10 సంవత్సరాల నుంచి ఉన్నాము. 10 సంవత్సరాల నుంచి కాబట్టి కొంత యాంటీ ఎస్టాబ్లిష్ ఎక్కడో అయింది. కొన్ని స్కీమ్స్, రైతు బంధు, మన దళిత బంధు స్కీమ్ ఉంది, మేము సైమల్టేనియస్గా సీరియల్ ప్రకారం ఇద్దామనుకున్నాము. ఆ ఊర్లో 50 మంది ఉంటే 4కి 5కి మేము ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మిగతా వాళ్ళు అరే మాకు రాలేదు 5కే వచ్చిందని కొంత పర్సంటేజ్ ఉల్టా అయింది. మేము కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. ఒకటేసారి మొత్తం 100% మనం ఇవ్వలేము కదా. ఇవ్వకపోయేసరికి ఏంటంటే రానోళ్ళ ప్రభగండ ఎక్కువైంది. ఇప్పుడు సపోజ్ ఇదే తీసుకొని ధరణి తీసుకుందాం, భూమి
ధరణిని మేము వాళ్ళు 50-60 సంవత్సరాల నుంచి ధరణిని తొక్కిపట్టి పట్టాల పట్టువార్లు ఒక 10 ఎకరాలు ఉంటే దాన్ని 12 ఎకరాలు 13 ఎకరాలు పానీలో పెన్నుతో రాసి చేశారు. మేము సడన్గా ధరణి తీసుకొచ్చారు, అది సిస్టంలో లాక్ అయిపోయింది. 10 ఎకరాల వరకే లాక్ అయింది. 10 ఎకరాలు ఆల్రెడీ కరెక్ట్ ఫిక్స్ అయింది, 10 ఎకరాలు ఎక్కింది. ఆ 2 ఎకరాలు ఏంటంటే బయటకు వచ్చింది. అంటే నా 90% 95% క్లియర్ అయింది. 5% వాళ్ళది కూడా మేము సెట్ చేస్తుంటే కాకుండా కొంత ప్రాంతం లోకల్గా అక్కడ పొజిషన్లో కొంత ఇబ్బంది ఉంది. దానివల్ల వాళ్ళు సరిగ్గా సెట్ చేయలేక దాన్ని రూమర్గా 98-99% కూడా సక్సెస్ స్కీమ్లను కూడా వీళ్ళు అబద్ధాలు చెప్పిండ్రు. అబద్ధాలు 2% లోపు జనం నమ్మారు. ఇప్పుడు సంస్థాగత ఎన్నికల సందర్భంగా క్షేత్రస్థాయి పర్యటనకు అటు మంత్రివర్గం కావచ్చు, పూర్తి స్థాయిలో అటు ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలతో సహా కూడా క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే 1.5 ఇయర్గా వాళ్ళు చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి అనే నేపంతో ముందడుగు వేశారు. వాటినే ప్రజల్లోకి పూర్తి స్థాయిలో చెప్పడానికి బయలుదేరారు. మరి బీఆర్ఎస్ ఏ విధంగా సిద్ధమవుతోంది ఎన్నికలకు? వాళ్ళు పూర్తి స్థాయిలో పోతేనే బాగుంటుంది ప్రజలకి. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ఏమి చేయలేదు. ఒక స్కీము బస్సు స్కీమ్ అని పెట్టిండు, దాని మీద ఎవరు హ్యాపీగా లేరు. మిగతాది వాళ్ళు చెప్పిన స్కీము ఏది కూడా సక్సెస్ లేదు. పూర్తి స్థాయిగా వాళ్ళు పాదయాత్ర పైన, వాళ్ళు ముఖాల యాత్ర పైన, వాళ్ళు పొర్లు దండాల యాత్ర పైన అంతిమంగా విజయం మాదే. ఆల్రెడీ వాళ్ళు ఏ స్కీమ్ కూడా సక్సెస్ లేదు. గవర్నమెంట్ 100% ఫెయిల్ అయింది. థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తే మాత్రం వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల ప్రభావం కూడా రెండు పార్టీలకు కూడా పోటీ అన్నట్లుగా ఉంటుంది. అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీని నమ్మారు ప్రజలు. ఎక్కడో చిన్న వరకు అక్కడో ఇక్కడో ఎవరికో ఒకరికి ప్రభుత్వ పథకాలు అందకపోవడంతో దాంతో ప్రోపగండా ఎక్కువైంది కాబట్టి విఫలమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ ఇప్పుడు నేరుగా మంత్రివర్గం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తే ఇచ్చినటువంటి హామీలను ఎందుకు అమలు చేయడం లేదని చెప్పేసి కూడా ప్రజలు విమర్శించేటువంటి అవకాశం ఉంది. అంతిమ విజయం మాత్రం బీఆర్ఎస్దే అంటున్నారు సీనియర్ నేత సతీష్ గారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.